ఉద్యోగులందరూ కూడా 630 మంది ఉద్యోగులు నిర్మల్ జిల్లాలో పనిచేయడం జరుగుతుంది సార్. మరి దీంట్లో డిఈఓ ఆఫీస్లో డిపిఓలు, ఎంఆర్సీలో మండల లెవెల్లో మండల స్థాయిలో కూడా పనిచేసే సిబ్బంది ఉన్నారు. మండల స్థాయిలో ఎంఐఎస్లు, సిసిఓలు, అలాగే భవిత సెంటర్ అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు బోధించడానికి అక్కడ ఐఈఆర్టీలు ఉంటారు. 18 రోజులతో తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగాల సంఘం నిరాహార దీక్ష కూర్చుంటున్నారు. 18 రోజుల నుంచి గవర్నమెంట్కు చిత్తశుద్ధి లేదు. అసెంబ్లీలో కూడా మా తోటి సోదరుడు రాకేష్ రెడ్డి మాట్లాడిన తర్వాత కూడా ఆయన దానికి సరిగా ఆయన ఉత్తరాలు ఇవ్వలేదు. మీకు ఒకటే చెప్తున్నాను, ఏదైతే మీ డిమాండ్స్ ఉన్నాయి ఆ డిమాండ్స్ న్యాయపరంగా మీరు అడుగుతున్నారు. గత మన పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అనుకోండి, మహారాష్ట్ర అనుకోండి, అక్కడ రెగ్యులేషన్ చేసిండు. మన తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు చేయలేదు. మేము కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న మా తెలంగాణ మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ అన్న గారు వాళ్ళ దృష్టికి తీసుకుపోయి కేంద్రంలో కూడా దాని విషయం మేము ప్రత్యేకంగా చర్య తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఒక బడే భాయ్ మాషా అల్లా, ఛోటా భాయ్ సుభాన్ అల్లా అంటే కేసీఆర్ కూడా న్యాయం చేయలేదు, రేవంత్ రెడ్డి కూడా న్యాయం చేయకొచ్చిందని చాలా ఘోరంగా ఉంది. ఇది రేవంత్ రెడ్డి గాంధీ కుటుంబం అంటాడు, రాహుల్ గాంధీ అంటాడు, సోనియా గాంధీ అంటాడు, ఇందిరాగాంధీ అంటాడు, ప్రియాంక గాంధీ అంటాడు. ఈ కస్తూర్బా గాంధీ ఎవరు? గాంధీ కుటుంబమే కదా. కస్తూర్బా గాంధీ కుటుంబానికి మేము న్యాయం చేయకుంటే గాంధీ కుటుంబంలో ఉన్న ఎడ్యుకేషన్ గురించి ఏదైతే సర్వశిక్ష అభియాన్లో టీచింగ్ స్టాఫ్ ఉంది, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంది, టెక్నికల్ పర్సన్స్ ఉన్నారు, డిఎల్ఎంస్ ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేయకుంటే మా తెలంగాణ రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తామని రేవంత్ రెడ్డి గారికి నేను సవాల్ ఇస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు అన్ని విధాలుగా ప్రతి ఒక్క మాటకు ఎలక్షన్ కన్నా ముందు 420 హామీలు ఇచ్చారు. 420 గుండా అన్నట్లనే ఇది 420 గుండా 420 హామీలు ఇచ్చాడు. ఒక బస్ ఫ్రీ, మహిళకు బస్ ఫ్రీ ఇస్తే కాదు, అన్ని విధాలుగా రుణమాఫీ కావాలా, రైతులకు న్యాయం కావాలా, ఉద్యోగాలకు న్యాయం కావాలా, కానీ ఒక్కటి కూడా న్యాయపరంగా చేయాలి. మొన్న అసెంబ్లీలో ఏమంటావు, నా దగ్గర బడ్జెట్ లేదు, బడ్జెట్ లేకుంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? అయ్యా, నీకు నువ్వు గవర్నమెంట్లో రాకముందు నీకు గుర్తుంది కదా బడ్జెట్ ఎంత ఉంది, తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ ఎంత ఉంది, ఖర్చు ఎంత ఉంది, నీకు తెలియదా? నువ్వు అన్పడా, ఇల్లిటరేటా? నేను సవాల్ ఇస్తున్నా రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గవర్నమెంట్లో ఏదైతే బడ్జెట్ ఉంది దానికన్నా 15% ఎక్సెస్ బడ్జెట్ అయింది. ఆ 15% ఎక్సెస్ బడ్జెట్లో ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ న్యాయం చేస్తే నీకు అందరూ స్వాగతం పలుకుతారు. కానీ నువ్వు సొంత హైడ్రా, మూసి నది అనుకుంటా నువ్వు కడుపు పెట్టుకుంటున్నావు, కానీ మిగతా వాళ్లకు న్యాయం చేయకొచ్చున్నావు. ఇప్పుడే మా సోదరులు చెప్పారు, మహిళ ఏదైతే శాపం ఇస్తారో 80% మహిళలు ఇప్పుడు కస్తూర్బా గాంధీ స్కూల్లో ఉన్నారు. వాళ్ళు ఏదైతే శాపం ఇస్తారో మహిళా శాపం చాలా ఇది ఉంటుంది. దానికి మీరు ఆలోచించి మీరు స్టెప్ తీసుకోవాలా. ఖచ్చితంగా మీకోసము, మా మహిళా సోదరుల కోసం అసెంబ్లీలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ మీ ఏదైతే సమస్యలు ఉన్నాయి 6 సమస్యలు ఆ దృష్టికి తీసుకుపోయి మీ న్యాయపరంగా మీకు పోట్లాడతామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.